గౌరవ పాత్రికేయ మిత్రులకి నమస్కారం. మానవత్వం లేదు, బాధ్యత లేదు. జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తం రాజకీయ ఉన్మాదమే. మొన్న పల్నాడులో ఈయన బెట్టింగ్ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్తూ వాళ్ళ కార్యకర్తని పొట్టన పెట్టుకున్నటువంటి విధానం అందరూ చూశారు. మొదటేమో మాకు సంబంధం లేదన్నారు. 2 రోజుల తర్వాత ఇంకా ఎక్కువ ఒక అడుగు ముందుకేసి మొత్తం పచ్చ మీడియా ఆలోచన విధానము మమ్మల్ని గబ్బులు ఎప్పుందన్నారు. తర్వాత చూస్తే ఒక వీడియో బయటకు వస్తానే ఏదో ఆయన కారు కిందనే నిమ్మకాయ తల పెడితే ఎలా ఉంటుందో అలాంటి ఆలోచన అట్లా జరిగింది. అలాంటి సంఘటనని ఆయన కారులో ఉండి చూస్తూ కూడా ఏమాత్రం మానవత్వంతో దిగి పరామర్శిద్దామనేటువంటి ఆలోచన కూడా లేకపోకుండా ఆయన వెళ్ళిపోయిన విధానాన్ని చూసి సభ్య సమాజం టోటల్గా తలదించుకుంటుంది. మనం ఎక్కడ ఉన్నాం? ఇందుకే ఆధునిక సమాజంలో ఉన్నామా? ముఖ్యమంత్రి స్థాయిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆలోచన ధోరణి ఇట్లాంటిదే? ఎలా ఉండాలి? మిమ్మల్ని చూసి 10 మంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? పైగా తప్పో ఒప్పో చేసేటువంటి వ్యక్తులని మీరు పెద్దన్నయ్యేలాగా ఉండి వాళ్ళు సరిదిపోగా రఫా ఫోటోలు నడతామని చెప్పిన ఫ్లడ్ కార్డులకి సైతం మీరు సమర్థిస్తున్నారు అంటే ఈడ ఫోటోలు నరకడం నడిగితే మేము తలదించి మీతో నరికించుకునేదానికి సిద్ధంగా ఉన్నామనుకుంటున్నారా? ఇక్కడ ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి జన సైనికులు గత పాలనలో 5 సంవత్సరాల్లో మీరు మా మీద ఎన్నోటువంటి ఆలోచనలు చేసినా కూడా ఎక్కడే కానీ జంకకుండా దొరకకుండా మేము చేసినటువంటి విధానాన్ని అందరూ చూసే ప్రజలు మీరు మాకు పట్టం కట్టారు. ఖచ్చితంగా అంటే కొదమ సింహాల్లాగా తిరగబడతాం, కలబడతాం తప్పితే మీకు బలయ్యేకి సిద్ధంగా లేము. ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, సామాజిక బాధ్యతతో ప్రజలందరి మన్నలు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇప్పటికైనా మీరు కనీసం ఆలోచన విధానాన్ని మీ ధోరణి మార్చుకొని ఖచ్చితంగా మీ నాయకులు కానీ మీకు కానీ కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేసి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వాన్ని మీ సూచనల సలహాలతో నడిపే విధంగా ఆలోచన చేయండి. అంతేగాని ఇలాంటి నీచపు రాజకీయాలని పనిగట్టుకొని మీరు చేయడం వలన ఇంకా మీరు దిగజారుతారు తప్ప ముందుకు పోరు. ఏదేమైనా మీకు మా గౌరవ సూచన మీకు కానీ మీ నాయకులకు కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అంటే చాలా విషయాలు రాష్ట్రంలో ఉన్నాయి. పోలవరం అయితేనేమి, అమరావతి అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, ఇలాంటి అన్నిటి విషయాల గురించి మీరు కన్స్ట్రక్టివ్గా క్వశ్చన్ చేసి నేర్చుకోండి. లేదా ఆల్రెడీ ఇంటికి పరిమితమైనారు, ఇంకా అట్లా ఇంట్లోనే ఉండండి. ఖచ్చితంగా అంటే రాబోయే 20 సంవత్సరాలు కూటమి పాలనే కొనసాగుతుంది. అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ప్రజలందరికీ మంచి చేసుకుంటూ మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై భారత్.